వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరిలో ఉన్నారు, సూపర్ ఉంటారులే. అండ్ ఈ రోజు హేమ హంగామాలో అప్డేట్ ఏంట్రా అంటే, సో ఇందాకనే కొన్ని గంటల ముందు సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ అయితే థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనకి ఎస్జే సూర్య గారు స్టోరీ లీక్ చేస్తారు. ఒక కుర్రాడు ఉంటాడు, చిన్నప్పటి నుంచి చాలా ఆవేశపడుతూ ఉంటాడు, గొడవలకు వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఏదో ఒక రోజును మాత్రమే నువ్వు చూస్ చేసుకో, గొడవ కోపం చూపించడానికి అని అంటే శనివారం చూస్ చేసుకుంటాడని చెప్పారు కదా. సో ఆల్మోస్ట్ ట్రైలర్లో అదే చూపించడం జరిగింది. యాజ్ యూజువల్ మన న్యాచురల్ స్టార్ నాని అయితే అద్దరు కొట్టాడు పర్ఫార్మెన్స్ తోటి. ప్రియా కూడా చాలా బాగున్నారు, చాలా కామ్ అండ్ సాఫ్ట్గా కనిపిస్తుంది. బట్ ఏదో మొత్తానికి ఫైండ్ అవుట్ చేసేలా ఉంది. అండ్ ఇందులో ఎస్జే సూర్య గారిని చాలా డిఫరెంట్గా ఒక మంచి సీరియస్ కామెడీ పండించే టైప్గానే ఉంది. క్యారెక్టర్ అయితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అండ్ ఇందులో మన నానిగారు కూడా ఆల్మోస్ట్ చూపించినంత వరకు కూడా చాలా కామ్ అండ్ సాఫ్ట్ అన్ని రోజులు ఉంటారు. బట్ ఒక్క శనివారం మాత్రం రెబలిస్టిక్గా అవుతారని చెప్పేసి చూపించడం జరిగింది. అండ్ పాయింట్ చెప్పే విధానం, సాయి కుమార్ గారు చెప్పే విధానం అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే. సో మా వాడు బుక్లో రాసి రౌండ్ ఆఫ్ చేశాడంటే ఆడికి మూడింది, ఎవడొచ్చినా ఆగేది లేదని చెప్పే డైలాగులు. అండ్ మా వాడు కనెక్ట్ అయ్యాడు అంటే అది వాడి గొడవ కిందనే తీసుకుంటాడని చెప్పే విధానాలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. ఏం చేస్తారా వివేక్ ఆత్రేయ అనుకుంటే మొత్తానికి ఏదో బాగానే చేశారని అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ కూడా జేమ్ బిజోయ్ అనే ఎవరో ఒక ఆయన, ఐ డోంట్ నో యాక్చువల్లీ ఆయన గురించి నాకు తెలియదు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ వివేక్ ఆత్రేయ గారు కూడా చాలా బాగా తీశారు. అంటే సుందరానికి తోటి పోలిస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నాని మళ్ళా తన డైరెక్టర్కి ఇంకో ఛాన్స్ ఇవ్వడం అన్నది కొంచెం రేర్గా జరుగుతుంది. కానీ మొత్తానికి ట్రైలర్ అయితే బాగుంది. ఎంతమందికి ట్రైలర్ నచ్చింది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా